నడుమ సంబంధము దివ్యమైంది మరియు మధురమైనది. ఇంకా భక్తుడు భగవంతుని సేవ కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంటారు. అలాగే భగవంతుడు కూడా తన భక్తుని సేవ చేయడం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు సేవ చేయడం కోసం ఒకరికొకరు. తాను ఆజ్ఞాపించువాడుగా ఉండుట కంటేను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలిగినట్టు ఉత్తమ స్థితి ఎందుంచో భగవానుడు మిక్కిలి సంతోషించును. మనం చూడొచ్చు, యశోదమాత కృష్ణుడు వెన్న దొంగతనం చేసినందుకు, వెన్న కొండ పగలగొట్టినందుకు కర్ర తీసుకొని వెంటబడి పట్టుకునిందనమాట. ఆమె చేతిలో దండింపబడుటకు ఆయన సంతోషిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు ఆవిడ చేత కట్టుబడ్డానికి తాడుతో. ఈ విధంగా భగవంతుడు తన భక్తులు తనను దండించేంత ఉత్తమ స్థితిలో ఉంటే చాలా సంతోషిస్తారంట. ఎందుకంటే ఆయనే ప్రభువు, ఆయన ప్రతి ఒక్కరి ఆజ్ఞలకు లోబడి ఉండాలా. ఎవరు అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి ఎందు ఉండరు. కానీ అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడైన ప్రభువే అయినను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవాది దేవుడు దివ్యానందం అనుభవించును. అందుకే ఈ దివ్యరస సంబంధంలో దివ్యలీలలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట భగవంతుని దివ్యానందం కొరకు. ఇంకా ఈ దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రులను ఇంకా ఎవరెవరైతే యుద్ధం చేయవచ్చినారో వాళ్ళందరిని చూడడానికి అర్జునుడి రథాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇంకా శ్రీకృష్ణుడు తన చెంత నుండిచే తనకు తప్పక విజయం సిద్ధించునని సంపూర్ణ విశ్వాసంను కలిగి ఉన్నప్పటికీ తాను ఎదురించవలసి ఉన్న వారి శక్తి ఎట్టిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరెను. ఇంకా తర్వాత శ్లోకం 24 సంజయుడు పలుకుతున్నారు. ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. ఈ శ్లోకంలో అర్జున్ని గుడాకేశుడు అంటున్నాడు. గుడాకేశుడు అంటే నిద్రను అజ్ఞానమును రెండింటిని జయించిన వారని. ఎందువలనంటే శ్రీకృష్ణ భగవానునితో తన గల మైత్రిచే అర్జునుడు తన నిద్ర మరియు అజ్ఞానం రెండింటిని కూడా జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అదియే భక్తుని యొక్క స్వభావము. నిద్ర ఎందైనను లేదా మెలకువనందైనా కూడా భక్తుడు ఎన్నడూ శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరం శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనే రెండింటిని కూడా సులభంగా జయింపగలుగును. ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచుండును. సర్వజీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించున్నట్టి ఋషికేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథమును నిలుపుమనుటలో అర్జునుని ఉద్దేశమును గ్రహింపగలిగాను కనుకనే అతడు అట్లు చేసెను. ఈ విధంగా సర్వజీవుల ఇంద్రియాలను మనస్సును నియంత్రించినట్టు ఋషికేశుడు సేవలో నిరంతరం నియుక్తమైతే వారు కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడే స్థితిలో నిలిచి ఉంటారన్నమాట. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని నిరంతరం స్మరిస్తూ చాలా సులభంగా కృష్ణ చైతన్యాన్ని అంటే సమాధి స్థితిని పొందుతున్నారు. దానికి ఆచార్యులు ఉదాహరణ చెప్పారు కదా, మాతాజీ కూడా చెప్పారు. అది ఈ యోగ పద్ధతులు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఈ విధంగా సమాధి స్థితి చేరడానికి మెట్లు ఎక్కినట్లు చాలా కష్టపడాలి. అది ద్వాపర యుగంలోనే అర్జునుడు సాధ్యమయ్యేది కాదు. ధ్యాన విధానము గాలినైనా బంధిస్తా గానీ చంచలమైన మనస్సును బంధించడం చాలా కష్టం అని చెప్పారు. అలాంటిది ఇప్పుడు కలియుగంలో జనుల స్థితి చాలా ఘోరంగా ఉంది. ఆయుష్ లేదు, అల్పాయుషులు, అల్పమేధస్సులు, అల్పశక్తివంతులు. కనుక ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనే కలియుగ జనులకు ఉద్దేశింపబడిన ధర్మం. ఈ విధంగా సులభంగా మనం సమాధి స్థితి అంటే కృష్ణ చైతన్యాన్ని చాలా సులభంగా పొందుతామన్నమాట. నిరంతరం
కృష్ణుని యొక్క నామ రూప గుణ లీలను స్మరించుతూ ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్ళినట్టు సులభంగా పైకి అంతస్తుకు చేరుకుంటారనమాట. ఆ విధంగా యోగ విధానాన్ని చాలా సులభంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించారు శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క దయతో. హరే కృష్ణ. ఈరోజు మనం 25వ శ్లోకం చదవాలి. ఎవరైనా చదువుతారా? 1వ అధ్యాయం 25వ శ్లోకం భావం భాష్యం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు. కృష్ణ ప్రణామములు మాతాజీ. 25 శ్లోకం 25వ మాతాజీ. అవును మాతాజీ. ఓకే మాతాజీ. శ్రీమద్ భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితే. అనువాదం. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను. ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురు వంశీయులందరినీ చూడుము. భాష్యము. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులో ఆలోచనలను గ్రహించగలిగెను. ఈ సందర్భంలో ప్రయోగింపబడిన హృషికేశ అను పద ప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అర్జునుని విషయంలో పార్థ లేక కుంతిపుత్రుడు లేదా పృత అను పదం కూడా అట్లే ప్రాధాన్యతను కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పృతుకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించి తినని శ్రీకృష్ణుడు చెప్పదలిచెను. కురు వంశీయులందరినీ చూడుము అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడనే యుద్ధమును నిలిపివేయవలెనని కోరుతుండెనా? శ్రీకృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చేయునని ఎన్నడూనూ భావించలేదు. ఈ విధంగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే హరే కృష్ణ మాతాజీ. మీ వాయిస్ ఇప్పుడు వినిపించడం లేదు. హరే కృష్ణ మాతాజీ అది కనెక్ట్ వినిపిస్తుంది మాతాజీ. మాతాజీ. మీరు చెప్పండి మాతాజీ. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనను గ్రహించగలెను. అయితే సమస్త జీవులలో ప్రతి జీవులలో పరమాత్మగా ఉంటారు కదా శ్రీకృష్ణ భగవానుడు. అయితే అర్జునుని మనస్సులో ఆలోచనలు కూడా గ్రహించిండని చెప్తున్నారు ఇక్కడ. ఈ సందర్భంలో ప్రయోగింపబడిన హృషికేశ అను పద ప్రయోగమును భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. హృషికేశుడు అంటే ఏమో చెప్పినారు మాతాజీ, గుర్తుకులేదు నాకు. ఇంద్రియాలకు అధిపతి. ఓకే, గుర్తొచ్చింది మాతాజీ. ఇంద్రియాలకు అధిపతిగా అను పద ప్రయోగమును భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అంటే ప్రతిది కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకోగలుగుతాడు అనేసి చెప్తున్నారు ఇక్కడ. అర్జునుని విషయంలో పార్థ లేక కుంతిపుత్రుడు లేదా పృథ అను పదము కూడా అట్లే ప్రాధాన్యత కలిగి ఉండెను. అయితే అర్జునుని విషయంలో పార్థ అని పిలుస్తాడు కదా కుంతిపుత్రుడు, లేదా పృథ అను పదం కూడా అట్లే ప్రాధాన్యత కలిగి ఉండెను అని చెప్తున్నారు. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పుత్రుడగుట చేత, అయితే అర్జునుడు తండ్రి యొక్క వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించి తినని శ్రీకృష్ణుడు చెప్పదలిచెను. అయితే వాళ్ళ సోదరి యొక్క కొడుకు కాబట్టి మిత్రునిగా నేను మీకు సారథి గాడానికి అంగీకరించినను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే కురు వంశీయులందరినీ చూడుము అని అర్జునుడికి చెప్పడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అయితే కురువంశంలో అందరినీ చూడు
అని చెప్పడంలో శ్రీకృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది చెప్తున్నారు ఇక్కడ. అర్జునుడు అక్కడనే యుద్ధంను నిలిపివేయాలని కోరుతుండేనా అంటే అర్జునుడు అక్కడనే యుద్ధంని ఆపేయాలా అనేసి కోరుకుంటుండా అనేసి అంటున్నారు. శ్రీకృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుని అట్లు చేయునని ఎన్నడూ భావించలేదు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లా ఎప్పుడు కూడా చేయడు, భావించడు అనేసి చెప్తున్నారు. ఈ విధంగా అర్జునుని మనోభావను స్నేహపూర్తమైన హాస్యధోరణను శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించాను. అయితే ఈ విధంగా భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జును యొక్క మనోభావములను స్నేహపూరితమైన హాస్య ధోరణిలో ముందుగానే తెలుసుకోగలిగేండు అనేసి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ అర్జునుడు భక్తుడు కాబట్టి కరుణా హృదయం కలిగి ఉంటారు. వాళ్ళందరినీ చూడగానే ఆయన హృదయం ద్రవిస్తుందని అర్జునుడు ముందుగానే పసిగట్టి ఇంకా మేనబావ కాబట్టి హాస్యంగా ఆయన ముందే నువ్వు ఇంకా నీ పరిస్థితి మారిపోతుంది చూడు, వాళ్ళందరినీ కురువంశీయులందరినీ చూడు అని చెప్తున్నారు అనమాట ముందుగానే. ఎందుకంటే మన కోసం అర్జున్ని ఆ స్థితిలో పెట్టి మనకు భగవద్గీతను ఉపదేశించాలని భగవంతుని యొక్క సంకల్పం కాబట్టి అర్జునుడు అట్టి మనోస్థితికి వెళ్ళడానికి సిద్ధం. అంటే ముందుగానే భగవంతుడు అందరి హృదయాల పరమాత్మ కాబట్టి తెలుసు కాబట్టి ఆయన హాస్యంగా చెప్తున్నారు, ఇక్కడ సంబోధిస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే ప్రణామం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సంకీంస్తదా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. భాష్యము. యుద్ధరంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాసులను అతడు చూసెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం భావం చదవండి. నెక్స్ట్ చిన్నది కాబట్టి కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. చదవండి మా. తాన్ సమీక్షస్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీదన్ని బ్రవీత్. నానావిధ బంధువులను మిత్రులను గావించినంతటా కుంతీపుత్రుడైన అర్జునుడు దయాద్ర హృదయుడై ఇట్లు పలికెను. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే నెక్స్ట్ కృష్ణ. 28 ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన 28వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము. అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. భాష్యము. భగవంతుని పట్ల
నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా అభక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్క మారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. దాదాపు రాజవంశమంతా అంటే అర్జునుడి రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడు అని రోధిస్తున్నాడని కూడా ఎవరైనా సులభముగా ఊహించుకోగలరు. అర్జునుడితో అటువంటి లక్షణాలు బలహీనత వలన గాక అతని మృదు హృదయము వలననే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము. అందుకే శ్రీమద్ భాగవతంలో 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహాద్గుణాః మనోరథేనానతి ధావతో బహిః. భగవంతుని ఎడ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభ లక్షణాలను కలిగి ఉంటాడు. కానీ అభక్తుడు విలువలేనటి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడము సునిశ్చితము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, వివరించండి. ప్రయత్నిస్తాను మాతాజీ. తర్వాత మీరు చెప్పండి మాతాజీ, నేను చూడలేదు ఈ శ్లోకం యాక్చువల్. అయితే భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటారు అంటారు మాతాజీ. అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద సేవాభావంతో ఉంటారో, భగవంతుడే దేవాది దేవుడు అని ఎవరైతే అంటే సర్వకారణానికి కారణుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్ని సద్గుణాలు కలిగి ఉంటారు అని చెప్తారు. అయితే అర్జునుడు భక్తుడు కాబట్టి అర్జునుడికి సద్గుణాలు అన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. కాగా భక్తుడు కానివాడు అంటే పరమ పురుషుడిని, పురుషోత్తముడిని భగవంతుడిగా నమ్మనివాడు, వాళ్ళు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు అంటారు. అంటే ఎంత జ్ఞానం సంపాదించినా కూడా అతనికి ఇప్పుడు భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు, నిరాకారవాదులు, మాయావాదులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత జ్ఞానవంతులైనా కూడా వాళ్ళకి దైవీ గుణాలు ఏమి ఉండవని చెప్తున్నారు మాతాజీ. ఇక్కడ అభక్తులకి వాళ్ళు అభక్తుల దీంట్లోకి వస్తారని చెప్తున్నారు, తోవలోకి. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు అంటున్నారు. అర్జునుడికి ఏమంటే వాళ్ళ మీద ఒక అంటే కనికారం వేసింది అనమాట. అరే ఒకవేళ యుద్ధంలో మేము చనిపోయినా కానీ వాళ్ళు చనిపోయినా కూడా చనిపోతారు కదా, అనవసరంగా చనిపోతే నాకు పాపం వస్తుంది కదా అని బాధపడుతున్నాడు. ఒకరిని చంపకూడదు కదా మనము అని అర్జునుడు అనుకుంటున్నాడు మాతాజీ. దయాభావంతో ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళ మీద, అదే ప్రతిపక్షాల వాళ్ళ మీద. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. అంటే సైనికులు అందరూ మృత్యువుని కోరుకొని వస్తున్నారు కదా యుద్ధానికి, వాళ్ళ మీద కృపాభావాన్ని తెలుపుతున్నాడు అర్జునుడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాలు కంపించాయి. అంటే వీళ్ళు చనిపోతారు అనగానే ఆయన శరీరం అంతా కంపించింది అనమాట. భూకంపం వచ్చినట్టు
శరీర అవయవాలన్నీ కంపించాయంట, నోరు ఎండిపోయిందంట కంపించడం వల్ల. ఆ, ఆ, అని చెప్తున్నారు ఇక్కడ. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు అనమాట. అంటే వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట యుద్ధం చేయడానికి. అందరూ అక్కడికి వచ్చిన ప్రతిపక్ష వాళ్ళు కానీ వాళ్ళందరూ కానీ, యుద్ధానికి వచ్చిన ఇరువురు పక్షాన సైనికులు కానీ రాజులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆ ఉత్సాహంతో ఉన్నారని చెప్పి కూడా ఆశ్చర్యం వేస్తున్నారు. చనిపోతారని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహంగా ఉన్నారని. జనరల్ చనిపోతారంటే అందరూ బాధతో గురవుతుంటారు. జనరల్ గా వయసు వచ్చిన తర్వాత కూడా ఏజ్ దగ్గర పడుతుంది, చనిపోతాం మనం అని తెలిసినప్పుడు అందరూ కొద్దిగా మనుషులకి ఆ ఉత్సాహం కానీ ఆ కోపము అవన్నీ తగ్గుతాయి, కొద్దిగా భయం వస్తుంది కాబట్టి అరే మనం చనిపోతామే అని. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ అందరికి అంటే తెలుసు, వాళ్ళకి ముందు తల ముందు కనిపిస్తుంది. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు కొద్దిగా బాధతో ఉంటారనమాట. సో వీళ్ళంతా బాధతో లేరే అని అర్జునుడికి ఆశ్చర్యం వేసింది మాతాజీ. దాదాపు రాజవంశం అంతా అంటే అర్జునుడి రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. చనిపోతారని తెలిసి కూడా అందరూ వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కూడా యుద్ధం చేయడానికి అక్కడికి వచ్చారని చెప్తున్నారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసిందంటే అని ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు అర్జునుడు. అంటే బాధపడుతున్నాడు, అరే ఇంతమంది వచ్చారు, ఇంతమంది యుద్ధం వల్ల ఇంతమంది చనిపోతారే అని ఒక రకమైన ఆయనకి లోపల భావోద్వేగానికి గురి అయ్యాడు అనమాట. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు. అంటే లోపల ఆయన అంగాలన్నీ కూడా, ఆయన దేహాంగాలన్నీ కూడా కంపిస్తున్నాయి. తర్వాత నోరు ఎండిపోయింది. అయితే కరుణతో ఆయన ఏడుస్తున్నాడు కూర్చొని, ఎట్లా ఎందుకు ఇలా కష్టం వచ్చింది నాకు, ఇంతమందిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నాకని. అర్జునునితో అటువంటి లక్షణాలు బలహీనత వలన గాక అతని మృదు హృదయము వలననే కలిగాయి. అంటే ఆయన హృదయం చాలా మృదువైనదని చెప్తున్నారు. అందుకనే ఆయన బలహీనత కాదు, ఆయన చాలా ధైర్యవంతుడు, ఆయన బలశాలి, ఆయన యుద్ధంలో ఏమైనా చేయగలడు, యుద్ధం లో విజయం సాధించగలడు అన్న లక్షణాలు అన్ని ఉన్నా కూడా ఆయన స్వభావం అంటే ఆయన మృదు హృదయం వలన ఆయన బలహీనతకి లోనయ్యాడని చెప్తున్నారు ఇక్కడ. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము. అంటే మన వైష్ణవ లక్షణం కూడా అట్లే ఉంటది కదా మాతాజీ. అలాగే ఇక్కడ అర్జునుడికి కూడా సేమ్ వైష్ణవుల లక్షణమే ఉంది కాబట్టి ఆయన దుఃఖి అని అంటారు కదా, అట్లా ఒకరు దుఃఖపడితే ఈయన కూడా దుఃఖపడుతున్నాడు అనమాట. ఈయనకు అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు, వీరుడి లక్షణాలు ఉన్నా కూడా ఆయన వాళ్ళు చనిపోతారని చెప్పి ఈయన కూడా దుఃఖభావం వచ్చిందనమాట, హృదయం వల్ల, మంచి హృదయం వల్ల, మెత్తని హృదయం వల్ల. అందుకే భాగవతం శ్రీమద్ భాగవతం 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడిందని ఈ శ్లోకం చెప్పి, భగవంతుని ఎడ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడని చెప్తున్నారు. అంటే అర్జునుడి శుద్ధ భక్తుడు, అతనికి విపరీతమైన భక్తి శ్రద్ధలు కలిగిన వాడు కాబట్టి అతనికి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. సో మనం కూడా భక్తి శ్రద్ధలతో మనం దేవాదేవుడిని ఆశ్రయించి ఆయన శరణు పొందితే మనకు కూడా ఆ లక్షణాలని అలవడతాయని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది ఉదాహరణకి. కానీ అభక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడని. అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఆయనకైనా గర్వంగా ఉన్నా కూడా, ఆయనకి సంపద ఉండొచ్చు, అందం ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అవన్నీ దేనికి పనికిరావు. భక్తుడు కాకపోతే అభక్తుడికి ఇవన్నీ ఉన్నా కూడా లేనట్టే, ఆయన ఒక మూర్ఖుడిలాగా ఉంటాడు కాబట్టి. ఎందుకంటే వాడు మానసిక స్థాయి సంచరిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడం సునిశ్చితము. అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉండడో అతనికి మానసిక స్థాయి కూడా మంచిగా ఉండదు అంటున్నారు. ఆయన భౌతిక వాంఛలకు, కోరికలకు ఆకర్షితుడై ఆయన జీవితం నాశనం చేసుకుంటాడు అని ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, చక్కగా వివరించారు. హరే కృష్ణ. మనము భగవద్గీత అధ్యయనం చేయాలి కాబట్టి అందరూ చర్చలో పాల్గొనండి. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. సిద్ధభక్తుని యొక్క లక్షణాలు చెప్తున్నారు. వారికి దేవతల యందు, సత్పురుషుల యందు కనిపించు సమస్త సద్గుణాలు కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఇంకా అభక్తులకు భక్తులకు కూడా తేడా చెప్తున్నారు.
వారు ఎన్ని లౌకిక యోగ్యతలు సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించి ఉండును అని. ఉదాహరణకు మనం చూడొచ్చు, రావణాసురుడు బ్రాహ్మణ పుత్రుడు, ఆయనకు ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, చక్కని ఆ బ్రాహ్మణత్వ లక్షణాలు అలాంటివన్నీ కూడా, చాలా విద్యా పండితుడు అనమాట. స్వయం శ్రీరామచంద్రుడు కూడా యుద్ధానికి ఆయన దగ్గరే ముహూర్తం కూడా నిర్ణయిస్తారు అని కూడా చెప్తారు. పూర్తిగా తెలియదు నాకు, విన్నా నేను. ఆ విధమైనటువంటి బ్రాహ్మణ పుత్రుడైనప్పటికీ కూడా అతడు ఈ దేవతా గుణాలను కోల్పోయారు. ఎందుకు? ఎవరైనా చెప్పగలుగుతారా? కారణం చెప్పగలుగుతారా? అతని రాక్షసుడు అని ఎందుకన్నారు? బ్రాహ్మణ పుత్రుడు కదా. రావణాసురుని అసుర అని పిలుస్తున్నారు. ప్రయత్నించండి. భక్తి లోపించడం వల్ల మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్. భగవద్భక్తి లోపించడం వల్ల అతడు అసురుడైనాడు అనమాట. ఎవరైతే భగవద్భక్తులు కారో వాళ్ళు అసురులు. ఇప్పుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు దేవతలు, వాళ్ళు దేవతా లక్షణాలు కలిగి ఉన్నారు. కానీ అక్కడ కూడా త్రిగుణాల ప్రభావం వల్ల, అంటే వాళ్ళు భౌతిక కోరికలతో ఆకర్షితులవుతున్నారు. చాలా మనం పురాణాల్లో కొన్ని చదవచ్చు. ఇంద్రుడు కూడా చాలా కొన్ని మోహానికి గురైనట్టు, కొన్ని తప్పులు చేసినట్లు మనం చదువుకున్నాం అనమాట. ఉదాహరణకు అహల్య రాయిగా కావడానికి అట్లా అన్నిటికీ కారణమయ్యారు. కానీ వాళ్ళని దేవతలు అంటున్నారు. కారణము, ఇక్కడ రావణాసురుడు సీతమ్మను అపహరించారు, అతన్ని అసురుడు అంటున్నారు. అక్కడ ఇంద్రుడు అహల్యతో ఆ విధంగా ప్రవర్తించిన అతన్ని దేవత అంటున్నారు. కారణం చెప్తారా? ఇందాక మాతా చెప్పినదే అండి. అతను భక్తుడైన వాడు ఎప్పుడైనా కూడా పరివర్తన చెందుతాడు. తనను తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొంది క్షమాపణలు పొంది మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఒకవేళ త్రిగుణాల ప్రభావానికి లోనైనప్పటికీ అతను భక్తుడైతే అతన్ని అపిశేషో సుదురాచారో అనే శ్లోకం వస్తుంది కదా మనకు, అతన్ని సాధువుగానే పరిగణించాలి. సుదూరాచారో అంటే చేయకూడని పనులు చేసినప్పటికీ కూడా అతను నేను తప్పు చేశాను, నన్ను క్షమించు కృష్ణ అని వేడుకొని మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా నాకు బుద్ధినివ్వు అని మనస్ఫూర్తిగా వేడుకొని మళ్ళీ భక్తియుక్త సేవలో కొనసాగితే అతన్ని సాధువుగానే పరిగణించాలి. అది ఇక్కడ తేడా అన్నమాట. రాక్షసులకు దేవతలకు తేడా ఏంటంటే, వాళ్ళు భక్తులు అయి ఉంటే రాక్షసులు అభక్తులై ఉంటారన్నమాట. దేవతలు కృష్ణ భక్తులై ఉంటారు. వాళ్ళు త్రిగుణాలకు లోబడినప్పటికీ, మాయా ప్రభావానికి లోనైనప్పటికీ వారు భగవంతుని ఆశ్రయాన్ని, రక్షణను కోరుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు భగవంతునిచే రక్షింపబడుతూ ఉంటారు. ఇది భక్తులు ఎంత గొప్ప పండితులైనా వారు భక్తులు కాకపోతే వారి పాండిత్యం అంతా వృధా అన్నమాట. ఇక్కడ ప్రభు చెప్పినట్టు వైష్ణవులు పరదుఃఖ దుఃఖి కాబట్టి అర్జునుడి కోమల హృదయంతో అక్కడ దుఃఖిస్తున్నారు. అందువల్లనే భక్తులు పరదుఃఖ దుఃఖి కాబట్టి కలియుగంలో భగవంతుడు తెచ్చిన ఆయుధం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రంతో అందరిలో ఉండే దుష్టత్వాన్ని సంహరిస్తూ అందరికీ కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమను ప్రసాదిస్తున్నారు. ఈ కలియుగంలో చైతన్య భగవానుడు తెచ్చిన ఆయుధము తన భక్తులు కూడా ఉపయోగించేటట్లు తెచ్చారనమాట, చాలా కరుణతో. మామూలుగా అయితే గన కృష్ణుడు సుదర్శన చక్రం ప్రదర్శిస్తే అది ఎవరు తీసుకోలేరు అనమాట, ఎవరు అది ఉపయోగించలేరు. అలాగే రాముడు కోదండం తెచ్చినా ఎవరు ఉపయోగించలేరు, ఆయనే ఉపయోగించాలి. అలాగే నరసింహస్వామి తన యొక్క గోర్లతో హిరణ్యకశిపుని సంహరించడం అనేది భగవంతుడు మాత్రమే చేయగలడు, ఎవరు చేయలేరు. కానీ చైతన్య మహాప్రభు మహా ఉదారంతో గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన తీసుకొచ్చారు. అది అందరూ ఉపయోగించవచ్చు అన్నమాట. భక్తులు కూడా ఆయుధాన్ని ఉపయోగించి
జీవులలో ఉండే దుర్మార్గుణ్ణి, రాక్షస గుణాలను సంహరించి వాళ్ళని భక్తులుగా మార్చివేయచ్చు. అటువంటి ఆయుధాన్ని తీసుకొచ్చారు మహాప్రభు మహాకరుణతో. అలాగే మహాప్రభు ఆయుధాలు ఇంకా ఏమి ఉన్నాయి? ఆయన అందంతో కూడా ఆకర్షించుకుంటారు భగవంతుడు. అది కూడా ఆయుధం అన్నమాట. అలాగే మహాప్రసాదాన్ని అనుగ్రహించారు. ప్రసాదానికి ఆకర్షింపబడిన వారే ఉండరన్నమాట. ఆ విధంగా కూడా వారి యొక్క దుర్గుణాలన్నీ నశిస్తాయి. ఈ విధంగా మహాప్రభు చాలా ఉదారతతో ఈ హరినామ సంకీర్తన ఆయుధాన్ని, మహాప్రసాద ఆయుధాన్ని అలా చాలా ఉదారతతో తీసుకొని వచ్చారు. మనం కూడా ప్రయోగించవచ్చు వాటిని. ఈ విధంగా ఈ కరుణావతారంలో దేహ మార్పు కాదు, చైతన్యం మార్పు చేయడానికి వచ్చినారు. చాలా ఉదార అవతారం అన్నమాట. ఎన్నో యుగాల్లో, ఎన్నో జన్మల్లో జీవులు దేహాలు మారుస్తూనే ఉన్నారు. చైతన్యం మారినంత వరకు అనేక దేహాలు మార్చవలసి వస్తుంది జీవులు. ఎప్పుడైతే చైతన్యం మారుతుందో వాళ్ళు కృష్ణ చైతన్యవంతులవుతారు. వాళ్ళు శాశ్వతంగా భగవత్ సేవలో ఆనందంగా ఉంటారన్నమాట. ఆ విధంగా చైతన్యాన్ని మార్చడానికి శ్రీ కలియుగ అవతారము శ్రీ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా దేవదేవుని యందు అచంచలమైన భక్తి గలవారు దేవతల సమస్త సద్గుణాలను కలిగి ఉంటారు. ఎవరైతే భక్తి లేదో వాళ్ళు మానసిక స్థితి యందు వర్తించుతూ భౌతిక శక్తిచే ఆకర్షింపబడుతూ మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో తిరగాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఎవరైనా చెప్తారా మీకు హరే విన్నది? కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఈ శ్లోకానికి అదే పరదుఃఖ దుఃఖి పరసుఖ సుఖి భగవద్భక్తుని యొక్క లక్షణం అదే అని చెప్పేసి చెప్తాన్నారు కదా. ఇక్కడ హిరణ్యకశిపుడిని ప్రహ్లాద్ మహారాజుని కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. హిరణ్యకశిపుడు అన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్నారు. ఆయన ప్రాణాన్ని ఎముక మధ్యలో దాచుకొని మరి అంతటి శక్తివంతుడైనా కూడా ఆయన కూడా ఇక్కడ రాక్షసుడే. ఎందుకంటే అక్కడ కూడా భగవద్భక్తి అనేది లోపించింది. చివరికి తన కొడుకు పట్ల కూడా చాలా తీవ్రంగా ప్రవర్తించినాడు. అనేక సార్లు ఆయనను చంపడానికి కూడా వెనకాడుకోకుండా ఆయన తత్వం అనేది ఆ విధంగా ఉన్నింది. కానీ అంత చేసినప్పటికీ ప్రహ్లాద్ మహారాజు చివరి క్షణంలో ఆయన మరణించిన తర్వాత భగవంతుని కోరుకుంటాడు, నా తండ్రి దీనుడైన నా తండ్రికి మోక్షం కలిగించండి అని చెప్పేసి కోరుకుంటాడు. అప్పుడు నరసింహ భగవాన్ చెప్తారనమాట, ఆయన ఎప్పుడైతే నేను స్పృశించినానో అప్పుడే ఆయనకు మోక్షం అనేది కలిగింది అనేసి చెప్తాను. అంటే ఇక్కడ భగవద్భక్తి లోపం వల్ల తన పుత్రుని చంపాలనుకున్నాడు. ఎంతటి లౌకికమైన తెలివితేటలు ఉన్నప్పటికీ ఆయన మూర్ఖుడే. కానీ ఇక్కడ చిన్న పసిబాలకుడు 5 సంవత్సరాల ప్రహ్లాద్ మహారాజ్ కోరుకుంటున్నాడు తన పట్ల ఎంత మోక్షం కలిగించాలి అనేది. అది తెలివితేటలు అనేవి ఉండవు, కానీ ఆయన కోరుకునేది, ఆయన చేసేది ఏంటంటే భగవన్ నామాన్ని స్మరిస్తున్నాడు కాబట్టి ఆయనకు భగవంతుడు ఆ శక్తి అనేది కల్పించినాడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ, హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. అదే మాతాజీ, సమస్త సద్గుణాలు భక్తుల్లో ప్రకటమవుతాయి అని చాలా చక్కగా చెప్పినారు. మామూలుగా లౌకికులు కూడా తమ బిడ్డల పట్ల ఎంతో కరుణ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు, అభక్తుడైనందున తన సొంత కుమారుని కూడా సంహరించడానికి హిరణ్యకశిపుడు ప్రయత్నించారు. చాలా చక్కగా చెప్పారు. హరి బోల్. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా? పాల్గొనండి అందరూ చర్చలో. భగవద్భక్తుల లక్షణాలు, అభక్తుల లక్షణాలు. చెప్పండి అందరూ. లక్ష్మీ నాగినేని మాతాజీ, లక్ష్మీ మాతాజీ, నాగమణి మాతాజీ, రజిత మాతాజీ, సంధ్యా మాతాజీ, లక్ష్మీదేవి గోల్డ్ మాతాజీ. హరే కృష్ణ.
సరే అయితే నెక్స్ట్ శ్లోకమైనా చదవండి. హరే కృష్ణ 29వ శ్లోకము భావం భాష్యము చదవండి. భాగమణి మాతాజీ బిజీగా ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. ప్రాణాంస్ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. వేపదుచ్చ శరీరే మే రోమ హర్షచ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తత్ త్వక్చేవ పరిదహ్యతే. వేపదుచ్చ శరీరే మే రోమ హర్షచ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తత్ త్వకచ్చేవ పరిదహ్యతే. భాష్యము: నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచ మగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. భాష్యము: దేహ కంపనములు రెండు విధములు, అట్లే రోమాంచిత మగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మిక అనుభూతి యందు భయం అనునది ఉండదు. ఈ సందర్భంలో అర్జునుని శరీరం నందు గోచరించు లక్షణములకు ప్రాణ నష్టము జరుగుచున్నదని భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణములను అనుసరించి కూడా ఈ విషయము వ్యక్తమగుచున్నది. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి చుండుట చేత అతడు మికిలి అసహనమునకు గురయ్యెను. తనలోని హృదయము రగుల్చుండుట చేత బయట చర్మము కూడా మండిపోచున్నట్లు అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటినన్నిటికీ దేహాత్మ బుద్ధియే కారణము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. ప్రయత్నం చేస్తాం మాతాజీ. అంటే ఇంతకు ముందు అర్జునుడు భౌతికంగా బాధపడుతున్నాడు అని చెప్తున్నారు కదా మాతాజీ. భౌతికంగా దేహ కంపనము రెండు విధములు, అంటే ఈ దేహం అనేది రెండు విధాలుగా ఉంటదంట మాతాజీ. అట్లే రోమాంచిత మగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యం కలిగినప్పుడు గాని, అంటే ఇంకా ఇక్కడ అర్జునుడు యుద్ధంలో వాళ్ళ స్నేహితులు ఇంకా అదే వాళ్ళ తాతలు వాళ్ళు ఉన్నారు కదా మాతాజీ, వాళ్ళ యుద్ధంలో వాళ్ళు మరణిస్తారు, సైనికులు కూడా మరణిస్తారు అని బాధపడుతున్నాడు కదా మాతాజీ. అదే విధంగా ఈ దేహ కంపనాలు రెండు విధాలుగా ఉంటాయంట. అట్లే రోమాంచిత మగుట కూడా ఇవి కూడా రెండు విధాలంట మాతాజీ. ఈయన ఆధ్యాత్మిక పారవశ్యం కలిగినప్పుడు, అంటే ఈయన భక్తుడు కాబట్టి, అర్జునుడు భక్తుడు కాబట్టి ఆధ్యాత్మిక పారవశ్యం అంటే ఇంకా ఆయన బాధపడుతున్నాడు. ఆయన పారవశ్యం భౌతిక పరిస్థితి అందు తీవ్రమైన భయం కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. అంటే ఇంకా ఈయన భౌతికంగా భయపడుతున్నాడు గాని ఆధ్యాత్మికంగా అయితే అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యం కలిగినప్పుడు గాని భౌతిక పరిస్థితి అందు తీవ్రమైన భయం కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. అంటే ఈయనకి ఆధ్యాత్మికంగా బలంగానే ఉన్నాడు గాని మానసికంగా అయితే భౌతికంగా అయితే బాధపడుతున్నాడు అని చెప్తున్నారు కదా మాతాజీ. భౌతిక పరిస్థితి అందు తీవ్రమైన భయం కలిగి ఆధ్యాత్మిక అనుభూతి అందు ఉంటాయని చెప్తున్నారు. ఎవరికైనా ఇటువంటి రెండు స్థితులు ఉంటాయి. ఆ రెండు స్థితులలో ఆ విధమైన లక్షణాలు కనిపిస్తాయి. అర్జునుని గురించి కాదు, సహజంగా ఆధ్యాత్మికం నందు అధిక పారవశ్యం కలిగినప్పుడు గాని లేదా భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయం కలిగినప్పుడు గాని ఈ విధంగా దేహ కంపనము రోమాంచితమగుట జరుగును అని చెప్తున్నారు. తర్వాత ఆధ్యాత్మిక అనుభూతి యందు భయం అనున్నది ఉండదు. చెప్పండి. ఆధ్యాత్మిక అనుభూతి అందు భయం అనేది ఉండదు. అంటే ఇంకా మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం అనుకో వాళ్ళకి భయం అనేది ఉండదంట మాతాజీ. ఆధ్యాత్మిక అనుభూతి కలవాలంటే భక్తుడికి ఈ విధంగా అనుభూతి ఉండదు అని చెప్తున్నారు.
ఈ సందర్భంలో అర్జునుడు శరీరం నందు గోచరించిన లక్షణములకు ప్రాణ నష్టము జరుగుతున్నది. అంటే ఇంకా ఇక్కడ యుద్ధంలో ప్రాణ నష్టం జరుగుతుందనే భయము ఉంది. అది భౌతిక భయమే ఉంది అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఆయన శరీరం నందు గోచరించిన లక్షణం అంటే ఇంకా ఆయన శరీరం ఏమైంది అంటే ఇక రోమాంచితం అవుతుంది, దేహం అంతా కంపించినట్టు అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఇంకా అక్కడ ఆ, అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది. అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది అని భౌతికంగా బాధపడుతుంది అనమాట. ఇతర లక్షణాలను అనుసరించి కూడా ఈ విషయం వ్యక్తమగును. అతని ఇతర లక్షణాలు అనుసరించి అంటే ఇంకా అక్కడ ప్రాణ నష్టం జరుగుతుందనే భయం ఉందన్నమాట అర్జునుడికి. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి పోచుండుట చేత అతడు మికిలి అసహనకు గురయ్యను. అంటే ఆయన దగ్గర గాంధీవ ధనస్సు ఉంది, అది కూడా జారిపోతుందంట. అంటే ఆ అక్కడ ప్రాణ నష్టం జరుగుతుందనే భౌతిక భయం ఉంది కారణంగా ఆయన ఆయన చేతిలో పట్టుకున్న గాంధీవ ధనస్సు కూడా జారిపోతుందంట. అసహనంకు గురయ్యను అంటే ఇంకైనా అసహనంతోని ఉన్నాడు అనమాట. అసహనంతోని ఉన్నాడు. తనలోని హృదయం రగులుచుండుట చేత బయట చర్మం కూడా మండిపోచున్నది. అంటే ఇంకైనా హృదయంలో ఇలాంటి ఇలాంటి భౌతిక భయం ఉంది. అరే ప్రాణ నష్టం జరుగుతుంది అని ఆయన హృదయం అంతా రగుల్చుందంట మాతాజీ. ఆయన ఇంకా చర్మం కూడా మండిపోతుందంట. అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటిని అన్నిటికీ దేహాత్మ బుద్ధియే కారణం. అంటే ఈ అన్నిటికీ కూడా ఈ దేహాత్మ బుద్ధి కారణము అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే క్షమించండి మాతాజీ. హరే కృష్ణ కృష్ణ. బాగా అవుతుంది. హరే కృష్ణ. అందరూ చర్చలో పాల్గొనండి. ఇక్కడ 2 స్థితులు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా రోమాంచం అవుతుంది, మరియు శరీరం కంపించడము ఇలాంటివన్నీ జరుగుతాయి. భౌతికంగా భయపడినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి అని చెప్తున్నారు. భక్తులు తమ అనుభవాలు చెప్పండి అందరూ. మీరు భౌతికంగా భయపడినప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి, ఆధ్యాత్మికంగా ఏదైనా చింతిస్తున్నప్పుడు ఎలా ఉన్నది, మనం ఎక్స్పీరియన్స్ పొందినవి చెప్పండి. తేడాలు. హరే కృష్ణ. ఇంతకుముందు భక్తిలో లేనప్పుడు ఎట్లున్నాము, ఇప్పుడు కృష్ణ చైతన్యం సాధన చేస్తుంటే ఎలా ఉన్నాము. ప్రయత్నించండి అందరూ. చెప్పండి అందరూ మీ అనుభవాలు. హరే కృష్ణ. లేదా విన్నవైనా చెప్పండి. హరే కృష్ణ. నేనైతే ఒకసారి బృందావనం వెళ్తున్నప్పుడు మధుర వస్తుందన్నమాట స్టేషను. అప్పుడు ఒక లీల చెప్పారు భక్తులు. శ్రీల రాధానాథ స్వామి మహారాజు వారు ఇంకా ఇక్కడంతా ఆధ్యాత్మికంగా కోసం వెతికి 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 ఆయనకు సరైన గురువు లభించగా ఆయన తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారంట. ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలని. అప్పుడు మధుర దగ్గర స్టేషన్ ఆపుతారు. అక్కడ కృష్ణాష్టమి పోస్టర్ ఏదో చూసి అక్కడ దిగి వెళ్ళిపోతారనమాట బృందావనం మధుర. ఆ లీల చెప్తుంటే మధురలో ఇది చూసి కృష్ణ చైతన్యంది పోస్టరు ఆయన వెళ్ళిపోయారని రమా మాతాజీకి ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంటే చర్మం ఇట్లా విచ్చుకొని చేతికి వెంట్రుకలు రోమాంచితమైనాయి అనమాట. ఫీల్ అయ్యారు మాతాజీ. మహారాజ్ అక్కడ దిగి వెళ్ళిపోయారు కృష్ణ చైతన్యం పోస్టర్ చూసి. ఫస్ట్ టైం నేను అంటే అట్లా దగ్గరగా భక్తుల యొక్క రోమాంచితం చూడడం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ మీ అనుభవాలు చెప్పడండి, లేదా విన్నదైనా చెప్పండి. హరే కృష్ణ. ఏదైనా సంతోషము, ఆనందము, దుఃఖము అన్నిటికీ తేడాలు చెప్పండి అంటున్నా. హరే కృష్ణ. ఇంతకుముందు సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కొంటున్నాము, ఇప్పుడు ఎలా ఎదుర్కొంటున్నాము. అందరికీ ఏమీ ఎక్స్పీరియన్స్ లేవా? అందరూ చాలా సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్యం సాధన చేస్తున్నవారే. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాయి, ప్రణామాలు మాతాయి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. అంటే నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. అంటే నేను భక్తి చేయడం లేదు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదేమో. కాకపోతే నేను అనుభవించేది మామూలుగా గుడికి పోకముందు, అదే ఇస్కాన్కి పరిచయం కాకముందు, పరిచయం అయిన తర్వాత అప్పుడైతే కొద్దిసేపు కరెంటు పోయినా కూడా నేను భయపడేదాన్ని. ప్రతిదానికి భయమే, ముందుకు పోవాలంటే భయమే, వెనక్కి పోవాలంటే భయమే. కానీ ఇప్పుడు ఆ భయం అనేది కొంచెం బయటపడినానేమో అని అనిపిస్తాంది మాధవి. ఏమంటే ఇది మీలాంటి భక్తుల సాంగత్యంలో ఉండడం వల్లే అనుకుంటా. ఇంకొక విషయం ఏమంటే, ఈ మధ్య నేను అమ్మ వాళ్ళ ఊరికి పోయినా, వేరే ఫంక్షన్ జరుగుతా అంటే. అక్కడికి పోయింటే నాకు మన భక్తులలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆనందం లేదు. ఎంతో మంది ఉన్నారు అక్కడ టెంపుల్లో. అందరూ మన వాళ్ళే, 20 ఏండ్లు 25 ఏండ్ల ముందు కలిసిన అమ్మాయిలు, నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తాను, అందరితో మాట్లాడుతున్నా. మాట్లాడినట్టు లేదు, ఏదో నోటితో మాట్లాడినట్టు ఉంది. అదే నిన్న ఒక 2-3 రోజుల నుంచి టెంపుల్ పోలా, నేను రాత్రి పోయింటే వాళ్ళు పలకరిస్తా అంటే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, అంటే ఇది భక్తుల సాంగత్యం అంటే ఇది, వీళ్ళ సాంగత్యం అంటే ఇది, ఈ విధమైన డిఫరెన్స్ ఉంటుంది అనేసి రాత్రి నేను 2-3 మాతాలు పలకరించినప్పుడు అప్పుడు నిజంగానే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అది ఎంత ఆనందం అనిపించిందంటే, భగవంతుడిని చూసినప్పుడు ప్రభువు చెప్తా అంటే ఇది 2-3 రోజుల నుంచి విరహం అనేది ఉంటది కదా, అది ఒక్కసారిగా నాకు బయటపడినట్టు అనిపించింది మాతాయి. ఇది నేను అనుభవించిన చిన్న అనుభవం. హరే కృష్ణ. హరి సో నైస్. చాలా ధన్యవాదాలు మాతాజీ. భక్తులే మన నిజమైన బంధువులు. ప్రభుపాద కుటుంబంలోకి వచ్చినాం కదా. ఇంకా వసుదైక కుటుంబం కంటే ముందు శ్రీల ప్రభుపాద కుటుంబము ఇంకా ఎక్కువ ప్రేమాభిమానాలు అన్నమాట, ఎక్కువ రసానుభూతి. హరి ఇంకా ప్రయత్నించండి అందరూ, చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒకసారి చెన్నూరులో జ్యోతి మాతాజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర దర్శనానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు దారిలో క్యాన్సర్తో బాధపడుతున్నారు, శరీరం వదిలిపెట్టారని ఫోన్ వచ్చింటే వాళ్ళు బస్ దిగి కార్ తీసుకొని వస్తున్నారంట. జపం చేసుకొని మాతాజీ అంతా పూర్తయింది. వెనకాల వాళ్ళ ప్రభు బాబును కూర్చోబెట్టుకున్నారు, మాతాజీ వెనకలే ఉన్నారు. ముందర సీట్లో పాప ఉందంట డ్రైవర్ పక్కన. అలా తల ఎత్తి చూస్తే మంది ఒకటి ఊరి దగ్గర పోస్టర్ కనిపించిందంట, కృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఏదో. చూసి అట్లా ప్రణామం చేసుకుంటా ఉన్నారంట. ఒక సైడ్ నుంచి ట్రాక్టర్ వచ్చి కారును గుద్దేసింది అనమాట. అప్పుడు ముందరే తగిలింది. పాపకి మాత్రం ఏమీ కాలేదంట, అసలు చిన్న గీత కూడా పడలేదంట. కానీ వెనకాల ఒళ్ళో కూర్చున్న బాబు, వాళ్ళ ప్రభు ఒళ్ళో కూర్చున్న బాబుకి ఏం తగిలింది కూడా అర్థం కాలేదు. మొత్తం చెంపంతా కోసుకుపోయి ఇట్లా దవడ వేలాడుతూ ఉందంట. మామూలుగా అయితే మాతాజీ అలాంటివి చూస్తే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి అంట మాతాజీది కూడా. కానీ ఎంతో ధైర్యంగా ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని వాళ్ళ ప్రభుకి కూడా ధైర్యం చెప్తున్నారంట, ఏం కాదని. చీరతో గట్టిగా దవడను ఒట్టి పట్టుకొని సహాయం కోసం అర్థిస్తే ఎవరు పలకలేదు. వాళ్ళే ఇంకా వేరే ఆటోనో ఏదో వెహికల్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళారంట. ఐసీయూలో ఆపరేషన్ చేశారు. బాగా 40 పైగా కుట్లు పడినాయి ఆ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఆపరేషన్. ఇంకా సాయంత్రంగా ఫోన్ చేశారనమాట మాతాజీ, ఇట్లా జరిగింది మాతాజీ, ఇట్లా బాబు ఐసీయూలో ఉన్నారు, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, ఆ అబ్బాయికి ఇట్లా ఉంది పరిస్థితి అని. వెంటనే తిరుపతి ఇస్కాన్కు భక్తులకు ఫోన్ చేసి అక్కడ ఆ చుట్టుపక్కల ఏ ఇస్కాన్ సెంటర్ ఉందో వాళ్ళు ఉండే ఊర్లో, ప్రకాశం డిస్టిక్లో, దయచేసి భక్తులకు తెలియపండి, అక్కడ మాతాజీ ప్రసాదం తీసుకోలేదు, బాబు కోసం అట్లే హాస్పిటల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఐసీయూలో ఉన్నారంట అని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ ఉండే భక్తులు సమాచారం అందించారు. వెంటనే అక్కడ స్థానికంగా ఉండే భక్తులు వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళి మాతాజీకి ఇచ్చి డాక్టర్తో వెళ్ళి మాట్లాడి ధైర్యం చెప్పి
వాళ్ళు టెంపుల్కి వెళ్ళి నరసింహస్వామికి ప్రార్థన చేసి పుష్పమాల ప్రసాదం అన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ అబ్బాయికి పూలమాల భగవంతుని పూలమాల వేసి ప్రార్థన చేసి అక్కడ హరినామ సంకీర్తనాన్ని చేసి ధైర్యం చెప్పి 3 రోజులు వాళ్ళను భక్తులు చూసుకున్నారనమాట. వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం, వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఆ అబ్బాయిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేంత వరకు. అలా మనకు భక్తులకు మాతా చెప్తారు, మాతాజీ అసలు మనకు ప్రభుపాద ఎంత కుటుంబం ఇచ్చారు, ఎడారిలో అయినా సరే అడవిలో అయినా సరే మనకి ఇస్కాన్ ఉంటుంది మాతాజీ, మనకు భక్తులు ఉంటారు, మనకేం భయం లేదు, ఎంత బాగా భక్తులు ఆదరించినారు, ఎంత కరుణ చూపించినారు, ఎంత బాగా చూసుకున్నారు మేము అని ఆ మాతాజీ ఎప్పుడు చెప్తున్నా. అబ్బాయి కూడా నువ్వేమైతావు నాన్న పెద్ద అయితే అంటే నేను భక్తుని అవుతావు మాతాజీ అని చెప్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నదో అసలు. అట్లా భక్తులు ఎంత కృప చూపించారు. నేను ధన్యవాదాలు చెప్తే భక్తులు మాకు సేవా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తున్నారు. అసలు నేను ఊహించలేను ఇది. అసలు వాళ్ళ భక్తుల యొక్క కరుణ, వాళ్ళ యొక్క ఆప్యాయత, ప్రేమ, అభిమానం ఇవన్నీ మనకు ప్రభుపాద కుటుంబంలో ఉండడం ద్వారా, ప్రభుపాద కుటుంబం మనకు ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇటువంటి ప్రేమాభిమానాలు భక్తుల ద్వారా పొందుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా చెప్పండి మీ అనుభవాలు, అందరూ చెప్తే పంచుకుంటే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. మాతాజీ ఇంతకుముందు నాగమణి మాతాజీ మాట్లాడినారు కదా, ఉమ్, అయితే కొంచెం సేపు మాట్లాడినారు, ఎక్స్ప్లెయిన్ చేసినారు. మళ్ళీ తర్వాత ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీరు అన్నారు వివరించండి మాతాజీ అంటే, అప్పుడు శ్రీల ప్రభుపాదకి జయ అన్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, అక్క మధ్యాహ్నం క్లాస్లో అదే ఓకే మాతాజీ మధ్యాహ్నం క్లాస్ లో కూడా అటెండ్ అవుతుంటారు కదా, చదువుతుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కకి అస్సలు ఏం అర్థం అవుతలేదంట, ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదంట, వివరించడానికి రావట్లేదంట. ఇక అప్పుడే ఆలోచన వచ్చింది, టక్కున ఏమని వచ్చిందంటే, శ్రీల ప్రభుపాదకి జై, ప్రభుపాద మీరే చూసుకోండి, నిజంగా నాకేం రాదు, ఏం చెప్పడానికి వస్తలేదు అని ఒక్కసారి అట్లా ప్రభుపాదం చూసి గుర్తుకు చేసుకొని తలుచుకుంటే అప్పుడు చెప్పగలిగిందంట, వివరించగలిగిందంట. అంటే ఆ ప్రభుపాదని గుర్తుకు చేసుకుంటే కూడా మనకు రాని కూడా వచ్చేస్తాయి అనేసి అక్క అస్సలు వివరించడానికి ఆ రోజు రాలేదంట. ఇంకా మనసులో ఏముండో, ఆలోచనలు ఏముండో ఏమో తెలియదు కానీ అసలు రాలేదంట. ప్రభుపాదని ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే నిజంగా ఆయనే మనకు అన్ని ఇచ్చేస్తారు. వివరించడం కానీ, నేర్చుకోవడం కానీ, సఖ్యత కానీ. ఇప్పుడు మీరు అన్నారు కదా మాతాజీ, ఎడారిలో కూడా ఇస్కాన్ ఉంటది అంటే, ఇస్కాన్ లేకపోయినా కానీ కృష్ణ భక్తులు ఉంటారు అక్కడ, మనకు హెల్ప్ చేస్తారు, సేవ చేస్తారు, ఎక్కడున్నా మన భక్తులే ఉంటారని చెప్పారు కదా. నిజంగా అవును మాతాజీ, ప్రభుపాదులు వారు ఉంటే నిజంగా ఆయనను గుర్తుకు చేసుకుంటే ఎక్కడున్నా మనం క్షేమంగానే ఉన్నట్టు అని. హరే హరే బోల్. కృష్ణ మాతాజీ. కృష్ణ. సో నైస్ ఎక్స్పీరియన్స్. అవును మాతాజీ, ఉమ్, దయ వల్లే మనకు ఈ జ్ఞానం అనేది లభిస్తుంది. కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మగా ఉంటారు. ఆయన నుంచే జ్ఞాపకము, మరుపు అనేవి కూడా లభిస్తాయి. అవన్నీ ప్రభుపాద దయ వల్ల మనకు కృష్ణ భగవాన్ కూడా అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎవరు డైరెక్ట్ కృష్ణుని అవును, దగ్గరికి అనమాట. వెళ్ళలేరు. అవును మాతాజీ, నిజంగా నాకు కృష్ణ మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ నిజంగా ఇంత ఉంది అని తెలిసింది మాత్రము ప్రభుపాద ద్వారానే మాతాజీ. ఇంత ఉందని, ఇంత ఏమంటారు, కృష్ణయ్య కోసం ఇంత తప్పిస్తున్నాను అంటే అది వారి వల్లనే నాకు తెలిసింది మాతాజీ. ఉందని తెలుసు కానీ ఇంత ఉందని తెలీదు. థ్యాంక్ యూ ప్రభుపాద, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్పండి, ప్రయత్నించండి. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అయినా సరే చెప్పండి, ఏదైనా కూడా మనకు ఓన్గా జరిగినది ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది ఇతరులకు చెప్పడం ద్వారా. హరే కృష్ణ మాధవి, మళ్ళీ నేనే వచ్చినాను, ఏమనుకోవద్దు. చెప్పండి మాతాజీ. ఇట్లా ఒకసారి సెకండ్ సారి కరోనా జరిగేటప్పుడు, కరోనా సెకండ్ వేవ్స్ లో మా ఆయనకి తెలుసు కదా ఉపేంద్ర ప్రభు, ఆయనకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చింటే అసలు ఇంకా ఎవరు మనకి అప్పుడు ఎట్లుందంటే ఎవరు దగ్గరికి వచ్చేదానికి కూడా భయపడే వాళ్ళు అనమాట. ఒకసారి 3 days 4 days గుడికి పోలేదని ప్రభు కాల్ చేస్తున్నారు. కాల్ చేసింటే ఇట్లా ఫీవర్ వస్తుంది ప్రభు, కనీసం లేచేదానికి కూడా లేదు, ఎనర్జీ లేదు. మనకి ఎట్లుందంటే కరోనా కదా, ఇంకా మనకి ఇంట్లో పిండి మిషన్లు ఉన్నాయన్నమాట.
అది ఎట్లుంది, ఇంకా మేము చచ్చిపోతామేమో, ఇంకా అంత తొందరగా తినేయాలని ఇంకా క్షణం కూడా తెరపలేకుండా నాకు మిషన్కి వస్తున్నారు. తనని చూసుకునే దానికి కూడా నాకు కుదరలా. ఇంకా ఏం చేయాలి, ఒకవేళ మా ఇంట్లో ఇట్లుందంటే మిషన్కి వచ్చే వాళ్ళు రారు, మనకి ఆర్థికంగా అంత మాత్రం ఉన్నప్పుడు అది కూడా పోతుంది అని ఒక భయము. ఇంకా ప్రభు మళ్ళీ కాల్ చేసి సాయంత్రం వచ్చినారు. ప్రభువును మన చంద్రాబాబు చైతన్య సింహ ప్రభు ఇద్దరు వచ్చి వెనకల బలరాముడు ముందర కృష్ణుడు కూర్చోబెట్టుకొని మధ్యలో ఈయన కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకోమన్నారు. తీసుకోబోతే అక్కడ టెస్ట్ చేస్తే ఇది లేదు, బ్లడ్ లోకి టైఫాయిడ్ మలేరియా అనేది బ్లడ్ లోకి చేరింది, 10 రోజుల పాటు అనేసి చెప్పినారు. ప్రతిరోజు మా పెద్ద బాబు ఉన్నాడు, ఒక పూట ఆయన తీసుకొని పోతాడు, ఇంకొక పూట ప్రభు వచ్చి పిలుచుకొని పోయి ఇంజెక్షన్ చేయించుకోవడం రావడము అట్లా చేస్తున్నారు. అప్పుడు అనిపించింది, మన అన్న వాళ్ళు ఎవరు ఎంతో మంది మనకు ఉన్నారు, కానీ వాళ్ళంతా భయపడుతున్నారు, మనకి ఏమీ కాదు. కనీసం అప్పటికి నేను 4 months ఏమో టెంపుల్ కు పోబట్టి అంతే. అది ఎంత వాయిస్ బ్రేక్ ప్రేమగా అవుతుంది మాతాజీ. చూసుకున్నారు. మీరు అప్పుడు ఎప్పుడైనా వెళ్ళి 4 ఫీవర్ months వచ్చినా ఇడ్లీ అవుతుందంటారా టెంపుల్ కి? 4 months అయింది. ఇప్పుడు వినిపిస్తుందా మాతాయి? హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాయి? కృష్ణ. హరే కృష్ణ. అవును మాతాజీ, భక్తులే కరుణ చూపించేది. ఇప్పుడు అందరికీ ప్రాణభీతే ఉంటది, ఎవరు రక్త సంబంధికులు కూడా దగ్గరికి రారు, కేవలం భక్తులే కరుణ చూపిస్తారు. ప్రొద్దుటూరులో కూడా జరిగింది మాతాజీ ఇలాంటిది. అంజనీ మాతాజీ అని మాతాజీ కరోనా వచ్చింది, చాలా తీవ్రమైన పరిస్థితి. మాతాజీ ప్రసాదం తీసుకోవాలా, నాకు భక్తుని చూడాలని ఉంది అంటే తెలియజేసింటే భక్తులకి నిరంజన్ ప్రభు శాస్త్రి ప్రభు ప్రసాదం తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని అరగంట సేపు వాళ్ళకి ధైర్యం చెప్పి మాట్లాడి వచ్చినారు అనమాట. అసలు ఆశ్చర్యపోయినారంట అందరూ. వాళ్ళు ఎవరే గాని సొంత రక్త సంబంధికులు కూడా దగ్గరికి రారు, ప్రభు వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చి కూర్చొని అరగంట సేపు మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళారు. అలాగే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను టెంపుల్కి రావచ్చునా, దర్శనం చేసుకొని వెళ్తాను భగవంతుని అంటే రమ్మని చెప్పినారని మాతాజీ చాలా సీరియస్ కండిషన్లో కూడా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళింది. ఐసీయూలో ఉండి మాట కూడా గొంతు మాట్లాడడానికి కూడా లేకుండా అయిపోయిందంట. కేవలం తను మాట్లాడే మాటలు ఫోన్ చేస్తే మాతాజీ రమా మాతాజీకి అర్థమయ్యేది ఏంటంటే హరే కృష్ణ చెప్పు నేను పలుకుతా అనేది ఒక్కటే అర్థమవుతుందంట. హరే కృష్ణ చెప్తే తను పలుకుతుందంట, వేరేటి ఏం చెప్పినా కూడా తను మాట్లాడేది మనకు అసలు అర్థమే కావడం లేదంట. అట్లా గొంతే పాన్ చేయకుండా పోయిందంట. కానీ హరినామం మాత్రం పలుకుతా ఉన్నారంట. నాకు నువ్వు హరినామం చెప్పు నేను పలుకుతా అని అడుగుతున్నారంట. హరినామం చెప్తుంటే చక్కగా పలుకుతున్నారంట. ఇంకా వేరే ఏదన్నా ఎట్లుంది నీకు అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏం అర్థం కావడం లేదంట, అట్లా గొంతు పోయిందంట. కానీ మళ్ళీ అంతా బాగా అయిపోయి ఇంటికి వచ్చినారు మాతాజీ. హరి బోల్. భక్తుల యొక్క కరుణ మాతాజీ. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుపాద మన కుటుంబం ఇచ్చారు, భక్తుల కుటుంబం, వసుదైక కుటుంబం, ప్రభుపాద కుటుంబం వల్లే కరుణ చూపించేది. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే క్లాస్ క్లోజ్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల జై ప్రభుపాద జై. జై. అనంత వైష్ణవ